మీరు మాట్లాడు, మీకు ఛాన్స్ ఉంది ఇంకా మాట్లాడడానికి. సమస్య పరిష్కారం ఏంటంటే, సరే ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఆల్రెడీ షెడ్యూల్స్ ఫిక్స్ అయిపోయింది, మాకు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ ఉన్నాయని ప్రభుత్వం అది క్లారిఫికేషన్ ఇస్తుంది. అవును. ఇప్పుడు నేనేమంటా అంటే, సరే ఇప్పుడు దీనికి ఇప్పుడు మన నిరుద్యోగుల నుంచి చాలా రకాల ఈ అభ్యంతరాలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వార్ ఫూటింగ్ స్టెప్స్ తోటి వేసి, ఎందుకంటే నిరుద్యోగులు ఆల్రెడీ గత 10 సంవత్సరాల నుంచి 1 డికేడ్ వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, ఉద్యోగాలు రాలేదు, ఎన్నో సమస్యలతో ఉన్నారు, మ్యారేజ్లు కాని వాళ్ళు ఉన్నారు, ఏజ్ బార్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక దాంట్లో కాకపోతే ఇంకో ఎగ్జామ్ వాళ్ళు పాస్ అవుతాం అనే ఉద్దేశం ఉంటుంది. సో అది ఎందుకు మనం సీరియస్గా తీసుకోవద్దు అనేది ఒకటి మా యొక్క సజెషన్ అనుకోండి. అది రెండోది, కోచింగ్ సంస్థల వాళ్ళు కూడా స్టూడెంట్స్ వెనకాల ఉన్నది అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదండి. ఎప్పుడు కూడా కోచింగ్ సంస్థలు అనేవాళ్ళు ఒకవేళ పోస్ట్ పోన్ అయితే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, ఇంకో బ్యాచ్ పడుతుందని చూసుకునే టైప్, కానీ వాళ్ళు ఎక్కడా లేరు. సో ఇంకొక అంశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ ఒక కమిటీ వేసి అదొకటి ఉన్నది. ఇంకోటి ఏంటంటే, యూపీఎస్సీ తరహాలో యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎట్లా జరుగుతాయి అంటే, మనకి ఒక ఇయర్ ముందే అడ్వాన్స్గా ఒక క్యాలెండర్ ప్రకటిస్తారు. సరే, ఇప్పుడు ప్రభుత్వం కూడా క్యాలెండర్ ప్రకటిస్తా అని చెప్పింది, కానీ ఆ క్యాలెండర్ మనకి ఒక డిసెంబర్లో ప్రకటించి నెక్స్ట్ ఇయర్కి ఎప్పుడు ఏ ఎగ్జామ్ అనే స్లాట్స్ పెడితే స్టూడెంట్స్ కూడా చాలా క్లారిటీతో ఉంటారు. సో మనం ఇచ్చే సజెషన్ ఏంటంటే, స్టూడెంట్స్ ఏ ఎగ్జామ్ రాస్తారు, నిరుద్యోగులు ఏ ఎగ్జామ్స్ రాస్తారు, ఏ టైంలో రాస్తారు అనేది ఒక ప్రాపర్ ప్రీ క్యాలెండర్ అంటున్నాను నేను. నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఈ ఇయరే యూపీఎస్సీ తరహాలో ఒక క్యాలెండర్ని నిర్మించినట్లయితే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే యూపీఎస్సీలో నీకు ఎన్డీఏ ఎగ్జామ్ ఎప్పుడు జరగాలి, ఐఏఎస్ ఎగ్జామ్ ఎప్పుడు జరగాలి అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. దేనికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు దానికి ప్రిపేర్ అవుతారు, రెండు ప్రిపేర్ అయినా కానీ దేర్ మస్ట్ బి గ్యాప్ ఉంటుంది. సో అది ఈ సమస్యలన్నిటికి కారణం ఏంటంటే, ఒక క్యాలెండర్ తోటి ఇన్ ఫ్యూచర్ అయినా ఒక క్యాలెండర్తో రావాలని. కానీ ప్రస్తుతం ఉన్న ప్రాబ్లం ప్రకారం ఏంటంటే, చాలా మంది అభ్యర్థులు ఫోన్ చేస్తున్నారు. ఇంతకుముందు శేఖర్ కూడా నాతో మాట్లాడారు, మునుగోడు నుంచి మాట్లాడిండు. సో వాళ్ళ ప్రధాన సమస్య ఏంటంటే, ఈ గ్రూప్ 2ని కూడా అట్లీస్ట్ డిసెంబర్కి పోస్ట్ పోన్ చేసినట్లయితే సో వాళ్ళకి ఈడ ప్రిపరేషన్ చేసుకోవడానికి కలిగే సమయం దొరుకుతుంది అనే ఒకటి. రెండోది వచ్చేసి, మనకు ఒక వెబ్ నోట్ కూడా ఇచ్చిందండి ప్రభుత్వం ఈ మధ్య, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుతామని. మళ్ళీ దాని మీద మనకి పిల్లలు కూడా అది ఈ శంకర్ కూడా మనతో మాట్లాడుతున్నారు, శేఖర్ కూడా మాట్లాడుతున్నారు, ఈ ఇంకోటి రాహుల్ అనే స్టూడెంట్ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే, ఆ పోస్టులను పెంచుతా అని వెబ్ నోట్ గవర్నమెంటే ఇచ్చి ఇప్పుడు వెనక్కిపోయింది అనే ఒక అంశాన్ని వాళ్ళు లేవనెత్తుతున్నారు. సో ఈ నిజమైనటువంటి సమస్యలని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని, సరే ఇప్పుడు బక్కా జడ్సన్ గారు సరే ఇంతకుముందు ఆ ప్రభుత్వంలో వాళ్ళు చేసినారు, ఇప్పుడున్న ప్రభుత్వంలో చేస్తున్నారు, ఇంకా చాలా మంది మనకు కోదండరామ్ సార్ కూడా ఆయన యొక్క వాల్యుబుల్ అడ్వైజెస్ ఇస్తున్నారు. మీరు అందరి అడ్వైజులు తీసుకోండి, ఒక వార్ ఫూటింగ్ స్టెప్స్ తోటి ఇమీడియట్గా ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఈ ఒక 15 రోజులు ఇస్తారా, 20 రోజులు ఇస్తారా, లేకపోతే ఒక అట్లీస్ట్ ఒక ఏమంటారు అంటే ఒక 45 డేస్ గ్యాప్ అడుగుతున్నారు. ఆ 45 డేస్ మీద ప్రభుత్వము ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పటికీ గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు అన్యాయానికి గురి అయినది వాస్తవం. ఇప్పుడు కూడా ఎందుకంటే ఈ నిరుద్యోగులు అనేటోళ్ళు డైరెక్ట్ పార్టిసిపేట్ అయినారు మొన్న ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్ డైరెక్ట్ పార్టిసిపేట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిరుద్యోగులు ఏమి వ్యతిరేకిస్తలేరు, మాకు న్యాయం చేయండి అంటున్నారు. ఇప్పుడు ఈ సమస్యని 100% మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు స్టూడెంట్స్ ప్రధాన సమస్యని పరిష్కరిస్తే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. మెయిన్ ఇప్పుడు అనవసరంగా మనము విద్యార్థులను నిందించే కన్నా, ప్రభుత్వాలను నిందించే కన్నా సూటిగా నేను ఏమంటున్నా, సీఎం గారు కూడా ఒక ఇమీడియట్ రివ్యూ పెట్టుకొని ఏ విధంగా దీన్ని మనం పరిష్కరించాలి. ఎందుకంటే ఇది చాలా నిరుద్యోగులు చాలా గందరగోళంలో ఉన్నారు. అసలు ఒక ఎగ్జామ్ కి ఇంకో ఎగ్జామ్ కి 2 రోజులు గ్యాప్ అండి. చూడండి, ఈ డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేది నీకు ఆగస్టు 5, ఆగస్టు 7న గ్రూప్ 2 ఎగ్జామ్, ఒక 4 పేపర్లు ఉంటాయి. ఎట్లా ప్రిపేర్ అవుతారండి 1 డే గ్యాప్ లా? సో ఇది నిజమైన సమస్య, యాక్సెప్ట్ చేయాల్సినటువంటి సమస్య. సారి గారు విన్నారా మీకు వినిపించింది ఇవన్నీ లక్ష్మణ్ గారు చెప్పింది. కేవలం ఏంటంటే డీటెయిల్స్ కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తాం, ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది.
సో ఏంటంటే ఆ గ్యాప్కి అందులో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సరే గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఏంటంటే ఇంకా మిగతా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ ఎగ్జామ్స్కి నిర్వహించడానికి ప్రాబ్లం జరుగుద్దని మీరు ఆ అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి మీరు చెప్పొచ్చు. కానీ న్యాయబద్ధమైన కోరిక కనీసం విద్యార్థుల పట్ల, ఎందుకంటే మిమ్మల్ని గవర్నమెంట్లో నిలబెట్టారు కాబట్టి ఆ తరహాలో ఆలోచించే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఎవరన్నా అడుగుతున్నారు. దానికి మరి మీరు మీ సమాధానం ఏంటో, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎంతవరకు రివ్యూ పెట్టలేదు, ఏ విద్యార్థితో మాట్లాడలేదు, సంప్రదింపులు జరపలేదు. ఎంతసేపు ఆ రియాజ్ గారు, బల్మూరు వెంకట్, చనగాన్ దయాకర్ వీళ్ళే మాట్లాడుతున్నారు తప్పితే సీఎం గారు దీని గురించి ఏం మాట్లాడింది లేదు. ఏమని దీని మీద ఏం చెప్తారు మీరు? లైవ్లో ఇప్పుడు వాయిదా వేయాలనేది విద్యార్థులకి డిమాండ్. అంటే ఎంత శాతం విద్యార్థులు ఆ కోరిక కోరుతున్నారనే విషయాన్ని మనం ఫస్ట్ పరిగణలో తీసుకోవాలి. ప్రతిదాన్ని పరిశీలన చేయడంలో తప్పు లేదు. 100% వాళ్ళకి నిజంగా కూడా అన్యాయం జరుగుతుందంటే ప్రభుత్వం ఆ చర్య కూడా తీసుకుంటది. ప్రతిదాన్ని పరిశీలిస్తుంది, లేదనేది మీద మనం అనుకున్నంత ఈజీగా ఏం ప్రభుత్వం లేదు. ఎవ్రీ మినిట్ పిన్ టు పిన్ కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చారన్న, మీరు అర్థం చేసుకోవాలి, హాల్ టికెట్ ఇష్యూ చేసేసారు. హాల్ టికెట్లు వచ్చేసినాయి, ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నారు. ఒక నిమిషం చెప్పండి.